ఒక్కసారి బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ రాత్రి ఒక అద్భుతమైన దేవుని యొక్క వర్తమానం మనం వినబోతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కీర్తన భాగము 88వ అధ్యాయము 18వ వచనం ఒకసారి ఎవరైనా చదివి వినిపించండి. కీర్తన భాగము చాలమ్మా. ఇక్కడ ఈ మాట ఒకసారి చూస్తే, నా ప్రియులను నా స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు ఏమైందంట. చీకటి అంటే తన స్నేహితులు దూరం అయిపోయారు, తన ప్రియులు దూరం అయిపోయారు, నాకు దూరముగా ఉంచి ఉన్నావు. ఏమి దగ్గరకు ఉందంట? బంధువర్గం ఏముందంట? చీకటి. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలాసార్లు మన జీవితంలో వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది తెలిసినా, చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. ఇంకా బ్రతికే కన్నా, ఈ చీకటిని భరించే కన్నా, ఈ బాధను భరించేదానికన్నా, ఈ యొక్క కష్టాన్ని నేను అనుభవించేదానికన్నా చచ్చిపోతే బాగుండని ఆలోచన చాలాసార్లు వస్తూ ఉంటుంది. కానీ ఇది ఎవరికి వచ్చింది? ఇది ఎవరి ప్రవచనం అంటే యేసుక్రీస్తు తన జీవితంలో జరిగిన ఒక ప్రవచనం. ఓకే, తనకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, తను సిలువలో బాధను అనుభవిస్తూ, తను కష్టమును అనుభవిస్తూ, వేదనను అనుభవిస్తూ తను ఏం చేస్తూ ఉన్నాడు తెలిసిన, తండ్రితో మాట్లాడుతాడు, నా ప్రియులను నా స్నేహితులను నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమైందంట. అంటే సిలువ ఏం చేస్తూ ఉంది? యేసుక్రీస్తు ప్రభుని ఏం చేస్తూ ఉంది? స్నేహితులైన వారిని, దగ్గరైన వారిని, ఫ్రెండ్స్ని, తన యొక్క శిష్యులను, ఎవరైతే తను ప్రేమిస్తా ఉన్నారో వీరందరినీ దూరం చేసిందంట సిలువ. ఓకే, దూరం చేసి ఎవరిని దగ్గర చేస్తూ ఉందంట? చీకటి. చెప్పండి, ఏంటది? చీకటి. ఈ చీకటిని బట్టి మన జీవితంలో చాలాసార్లు భయపడతా ఉంటాం. ఓకే, చీకటి పరిస్థితి, చీకటి సమస్యలు, చీకటి విధానము నీ జీవితాన్ని ఏం చేస్తూ ఉంటుంది తెలిసిన? పాడు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనిషి తప్పు చేస్తాడు తెలిసినండి? వెలుగుగా ఉన్నప్పుడు, అటు ఇటు మనుషులు ఉన్నప్పుడు, ఓకే, మనం చాలా కేర్ఫుల్గా ఉంటాం. ఎవ్వరు లేనప్పుడు, చీకటి కానీ ఒక్కడే ఉన్నప్పుడే ఏం చేయాలో అవన్నీ చేయడానికి మనం ఇష్టపడతా ఉంటాం. ఎందుకంటే అది చీకటిలోనే యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే, వెలుగున్నప్పుడు కొంచెం మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం, అన్నీ గమనిస్తూ ఉంటాం, అన్నీ చూసుకుంటూ ఉంటాం. చీకటిగా ఉన్న సమయంలో ఏం చేస్తాం తెలిసిన? ఇంకెవ్వరు చూడట్లేదు, ఇంకెవరు పట్టించుకోవట్లేదని మనం ఏం చేస్తాము? మనకి ఏదైతే శారీరకంగా బలహీనతలో నీవు ఉన్నావో ఆ బలహీనత ఆ చీకటిలోనే యాక్టివేట్ అవుతూ ఉంటుంది. చాలామంది అందుకనే చీకటి ఏమైందంటే, ఇక్కడ దేవునికి ఏమైందంట? బంధువులు అందరూ దూరం అయిపోయారు, కానీ ఏం దగ్గర అయిందంట? చీకటి దగ్గర అయిందంట. ఈరోజు గమనించాలి, ఇలాంటి చీకటి నీలో నుంచి తొలగిపోనుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అయితే ఆ చీకటిలో, ఆ బందీకానలో, ఆ యొక్క కష్టములో, ఆ బాధని జయించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు తెలిసిన? ఆ యొక్క మరణ అంధకారంలోనికి వెళ్ళిపోయాడు, ఆ యొక్క పాతాళంలోనికి వెళ్ళిపోయాడు, కానీ ఆయన్ని బంధించలేకపోయింది. హల్లెలూయా. ఏది ఆయన్ని కంట్రోల్ చేయలేకపోయింది, కానీ అందులోంచి ఆయన బయటకు వచ్చి నీకు విజయాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈరోజు అలాంటి చీకటి కలిగిన పరిస్థితి నీ జీవితంలో ఉందేమో, అలాంటి చీకటి కోణం ఒకవేళ ఉందేమో చూడండి. ఒకసారి ఈ చీకటి గురించి మనకు చాలా క్లియర్గా ఇంకొక దగ్గర ఒక మాట ఉంటుంది. కీర్తనలు, అదే కీర్తనలు 91వ అధ్యాయము 5వ మాట 6వ మాట ఒకసారి చదువుతారా? రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, ఏంటంటది? చీకట్లో సంచరిస్తుందంట ఒక తెగులు. ఏంటా తెగులు? చీకట్లోనే సంచరిస్తుందంట. ఒక పగలు ఉండదంట. ఆ తర్వాత మధ్యాహ్నమందు పాడు చేయు రోగము. ఈ చీకట్లో సంచరించు తెగులు గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఈ చీకట్లో ఎలాంటి తెగులు సంచరిస్తూ ఉంటుంది తెలిసిన? నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగానే అనిపిస్తుంది అంతా, ఓకే, కానీ నీరసం అయిపోతుందండి, చాలా గాబరు అయిపోతుందని అంటే అప్పుడు ఏం చేస్తాడు ఆయన? నీకు బ్లడ్ తీసి ఓకే టెస్ట్కి పంపిస్తాడు. ఇంకా తేలట్లేదా? నీలో చీకటి దాగుబడిన చీకటి తేలట్లేదా? ఏం చేస్తాడు తెలిసిన? నిన్ను చీకటి గదిలోకి పంపిస్తాడు. ఓకే, ఏంటి స్కానింగ్ తీస్తారు కదా, చీకటిగానే ఉంటుంది, చుట్టూ ఏమి ఉండదు. ఆ చీకటి గదిలోకి వెళ్ళి స్కాన్ కొడితే లోపల ఏదైతే దాగబడిందో, ఏదైతే దాచబడిందో అది బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి చీకటిలో రోగాలు ఏం చేస్తూ ఉన్నాయి మనుషుని తెలిసిన? అనేక రకాల రోగాలు బయటకు కనిపించవు, చాలా బాగా ఉంటాము. షుగర్ ఒకటి, బీపీ ఒకటి, ఓకే, ఇవి బయటికి అసలు కనిపించవు, తెలియదు కూడా.
ఇది రోగం అని కూడా తెలియదు, కానీ అది చీకట్లో నీ దేహంలో అది అటాక్ చేయడం మొదలు పెడతా ఉంటుంది. కానీ దేవుడు వాగ్దానం ఏం చేస్తూ ఉన్నాడు తెలిసిన, ఆ చీకటి ఆయన తీసుకొని నిన్నేం చేస్తూ ఉన్నాడు తెలిసిన, ఆయన నీకు ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏదైతే బంధువర్గం ఏదైతే దూరం అయిపోయిందో, స్నేహితులు ఎవరైతే దూరం అయిపోయారో, కానీ దేవుడికి అవి దూరపరిచాడు. కానీ నీకు మరలా దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు తెలిసిన, దాన్ని సిలువ ద్వారా నీకు దగ్గర చేయబోతా ఉన్నాడు. ఒకవేళ నీ వివాహం కోసం ఎదురు చూస్తున్నావా, వివాహం ఇంకా జరగట్లేదు, నేను ఒంటరిగా ఇబ్బంది పడుతున్నాను, ఒంటరిగా బాధపడతా ఉన్నానే, ఈ పరిస్థితి ఎంతకాలం అని అనుకుంటున్నావు, ఇదిగో క్రీస్తు యేసు సిలువ ద్వారా దేవుడు నీకు సమీపంగా. ఎవరినంట? బంధువర్గం అని ఉంటుంది. ఏమని ఉంటుంది అది? ఒకసారి చూద్దాం. చీకటి నాకు బంధువర్గమాయను అంటే ఈ దేవునికి ఏదైతే నీ యొక్క చీకటి, నీ బాధ, ఇదంతా ఆయన తీసుకొని ఏం చేశాడు సిలువలో తెలిసిన, నీకు ఆయన సమస్తమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. సమస్తం అని అంటే అది ఆరోగ్యము. హల్లెలూయా. అది ఒకవేళ నీకు ఒక ఫ్యామిలీ లైఫ్ అనుకో, చాలాసార్లు ఫ్యామిలీలు విర్రగొట్టబడతా ఉంటాయి, కుటుంబము చెల్లాచెదరైపోతూ ఉంటుంది, దూరంగా ఉంటారు, కుటుంబ పరిస్థితులు అన్నీ పాడైపోయినప్పుడు మరలా దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు, తన సిలువ ద్వారా నిన్ను సమీపునిగా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఒక వాగ్దానము. నువ్వేం చేయాలి తెలిసిన, ఈ వాగ్దానాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ యొక్క పరిస్థితి, ఈ చీకటి పరిస్థితి నుంచి నన్ను నువ్వు తప్పించగలవు, ఈ చీకటి పరిస్థితి నుంచి నన్ను విడిపించగలవు. ఏదైతే నేను చీకటిలో నేను యాక్టివేట్ అయిపోతున్నానో, శారీరకంగా యాక్టివేట్ అవుతా ఉన్నానో, దాని నుంచి కూడా ప్రభువా నువ్వు నన్ను ఎందుకంటే ఏం దగ్గరికి అయిందంటే క్రీస్తుకి, ఆయనకి చీకటి బంధువర్గం అయిందంట. అంటే నీ బలహీనత ఏదైతే ఉందో, నీవు చేయలేనిది ఏదైతే ఉందో, నీవు భరించలేనిది ఏదైతే ఉందో, అది రోగమా, అది వ్యసనమా, అది బాధ, అది కష్టమా, అది వేదన, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, అది దేవునికి సమీపమైపోయిందంట. ఏం చేస్తా ఉన్నాడు దేవుడు తెలిసిన, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని సిలువ ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఏంటో కష్టాలన్నీ నాకే, ఏంటో బాధలన్నీ నాకే నువ్వు అనుకోమాక. సిలువలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటి తెలిసిన, ఆయన సమస్తమును నీకు సిలువ ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకొని ఏం చేయాలి తెలిసిన, ఆయన యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు ఆయన స్తుతించాలి. హల్లెలూయా. ఆయన ఘనపరచాలి. ఏదైతే నీ జీవితంలో కోల్పోతున్నావో, ఏదైతే లేదో, దాన్ని బట్టే దేవుడు హానర్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు ఒక అద్భుతమైన ఒక విషయం మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న దినాల్లో ఏం చేశాడో తెలిసిన, ఏదైతే భూమి మీద మనుషుడికి లేదో దాన్ని బట్టి, ఏదైతే వాను కోల్పోయాడో దాన్ని బట్టే మరలా అతనికి దేవుడు మహిమను ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఫస్ట్ మనం చూస్తే ఒకసారి లూకాసు వార్తకి వెళ్దాము. లూకాసు వార్తలో 15వ అధ్యాయము, అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. లూకాసు వార్త 15వ అధ్యాయము 1-7లో ఏ సందర్భం ఉంటుందంటే, తప్పిపోయిన గొర్రె గురించి ఉంటుంది. ఒకసారి చూద్దామా 15వ అధ్యాయము. లూకాసు వార్త 1:7 15 100 గొర్రెలు చదవమ్మా. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతికి వెళ్ళడా. హల్లెలూయా. ఈయన నిజమైన కాపరిగా, నిజమైన దేవుని యొక్క కుమారుడిగా ఏం చేస్తా ఉన్నాడు తెలిసిన, అంటే ఏదైతే నీ జీవితంలో ఒకటే కదా, ఆ ఒకటి నువ్వు కోల్పోయినా దేవుడు ఏం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు తెలిసిన, తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం అంటే ఏం చేశాడు, 99 గొర్రెల్ని పక్కన పెట్టి ఎక్కడికి వెళ్తా ఉన్నాడు, ఎలాగైనా ఆ గొర్రెను సంపాదించాలి. హల్లెలూయా. అంటే ఏదైతే కోల్పోయావో, ఆ చిన్న విషయం అయితే అయి ఉండొచ్చు నీ జీవితంలో, అది చిన్నదే కదా నేను కోల్పోయాను, అయ్యో నా జీవితంలో ఇదేంటి కష్టము, ఈ బాధ ఏంటని నువ్వు అనుకుంటున్నావేమో, దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఏమొచ్చాడు తెలిసిన, దాన్ని వెతికి రక్షించుకోవడం. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. మీరు గమనిస్తే అది ఆ ఒక్క గొర్రె కోసం, మరి 99 గొర్రెల పరిస్థితి ఏంటి? వీటిని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు, అమ్మో వీటిని మళ్ళీ ఏమైనా తీసుకెళ్ళిపోతాయా, ఇంకేం ఆలోచించలేదంట. ఒక్క గొర్రె తప్పిపోయిందని తెలిసింది, ఏం చేస్తా ఉన్నాడు తెలిసిన, ఆ ఒక్క గొర్రెని తీసుకొస్తా ఉన్నాడు. ఇంకొక సందర్భం మనం చూద్దాము. అదే 15వ అధ్యాయము 8 నుంచి చదివితే తప్పిపోయిన నాణెం గురించి ఉంటుంది. ఒకసారి చదువుదాం.
ఉమ్, ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి ఉమ్, అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకగా ఉమ్, అది దొరికినప్పుడు ఉమ్. తన చెలికత్తెలను ఆ, పొరుగు వారిని పిలిచి పిలిచి నాతో కూడా సంతోషించుడి, ఆ, నేను పోగొట్టుకున్న నాణ్యము ఆ, దొరికినదని వారితో చెప్పును కదా. ఆ, అటువలే ఉమ్, మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై ఆ, దేవుని దూతల ఎదుట ఉమ్. సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తా ఉన్నాడు చూడండి. ఇవన్నీ ఉపమానాలు అనమాట. ఒక స్త్రీకి ఏంటంటే తనకున్న కాయిన్స్లో అన్ని కాయిన్స్ ఉన్నాయి, ఒక కాయిన్ మిస్ అయిందంట. ఒక్క కాయిన్ మిస్ అయితే ఆ ఒక్క కాయిన్ కోసం ఏం చేస్తుందామె? దీపం పెట్టి వెతికి అవన్నీ ఊడ్చి ఏ సందులో ఉందో ఎక్కడుందో మొత్తం మీద వెతికి ఆ ఒక్క దానికోసం ఏ విధంగా అయితే తాను ఇష్టపడతా ఉందో, దేవుని ఉద్దేశం ఏంటి తెలిసిన? నీ జీవితంలో నీవేదైతే కోల్పోతున్నావో, మాటి మాటికి దేని విషయమైతే నీవు పడిపోతా ఉన్నావు, దేని విషయమైతే నీవు లాస్ అవుతా ఉన్నావో, దాన్ని దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు తెలిసిన? ఖచ్చితంగా దాన్ని ఆయన బలవంతముగా చేయబోతా ఉన్నాడు, దాన్ని బలముగా చేయబోతా ఉన్నాడు. నీ జీవితానికి అది ఆశీర్వాదంగా చేయబోతున్నాడు. లేకపోతే ఈ చిన్న విషయాలు చాలా లాస్ట్ అండ్ ఫౌండ్, చిన్నది పోయిన దానికోసము మనమైతే ఏం చేస్తుందో తెలిసిన పెద్ద పట్టించుకోమేమో, కానీ దేవుడు నిన్ను ఎంత ఎక్కువగా పట్టించుకుంటా ఉన్నాడు. దీన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. అయ్యో నా జీవితంలో ఏంటి ఇంక ఈ కష్టాలతో ఇలాగే అయిపోతానా, ఇలాగే చచ్చిపోతానా, నా జీవితం ఇంతేనా, నా జీవితంలో మార్పు రాదా, నేను ఏ విధంగా మార్పు చెందలేనా అని నువ్వు భయపడుతున్నావు. ఒక రోగం అనుకో, ఆ రోగంలో నేను చచ్చిపోతానా, అయ్యో నా జీవితంలో ఇదే ఉంటుందని నువ్వు అనుకోమాక. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలిసిన? తప్పిపోయిన ఒక్కదాని కొరకు ఆయన ఎంత వరకని వెళ్ళడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు. ఆ పరిస్థితి నుంచి దేవుడు నన్ను లేవనెత్తబోతా ఉన్నాడు. ఆ తప్పిపోయిన గొర్రె నేనే అయితే దేవుడు నన్ను బలపరుచును గాక అని చెప్దామా? హల్లెలూయా. ఒకవేళ నేను ఏ విషయంలో తప్పిపోతా ఉన్నానేమో, మాటి మాటికి తొలగిపోతా ఉన్నానేమో, ఆ తొలగిపోయినప్పటికీ వెదికి నన్ను రక్షించిన దేవుడు నన్ను నిలబెట్టగలడు. హల్లెలూయా. ఆ తప్పిపోయిన గొర్రె నేనే అయితే నేను దేవా నిన్ను గణపరుస్తా ఉన్నాను చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ తప్పిపోయిన నాణ్యాన్ని మరలా ఏం చేస్తా ఉందామా? వెతికి రక్షిస్తా ఉంది. ఇంకొక సందర్భం మనం చూస్తే అదే 15వ అధ్యాయంలో లూకాసు వార్త 24 నుంచి ఇదే స్టోరీ ఉంటుంది. ఇక్కడ మనకు 3 ఉపమానాలు కనిపిస్తాయి దీని గురించిన. ఈ సందర్భంలో మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు పెద్ద కుమారుడు పొలములో ఉండెను, వారు వచ్చుచు రాగా విని వచ్చి బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నాను, నేను నీ ఆజ్ఞను నేనెన్నడును అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడును ఒక్క మేకపిల్లనైనా ఇయ్యలేదే. అయితే ఈ ఆస్తిని తినివేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు అందుకతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నవన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఈ స్టోరీ మనకి చాలా సుపరిచితమైందే. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి చాలా గొప్పగా సెలబ్రేషన్ చేస్తాడు, పండగ చేస్తాడు. ఆ చేస్తున్న సందర్భంలో ఏమంటాడు తెలిసిన? తన అన్న అక్కడుండి వెంటనే కుమిలిపోతూ ఉంటాడు. ఓకే, ఏంటి ఆడేమో పాడు చేసాడు, మరలా తిరిగి వస్తే ఇంత పండగ చేస్తావు నాన్న అంటే, నువ్వెప్పుడు కూడా నాకు మేక పిల్లలు ఏమలేదు అంటున్నాడు. అంటే చూడండి, ఇక్కడ 2 రకాల మనస్తత్వాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తండ్రి అంటా ఉన్నాడు, నాకు ఏదైతే ఉందో అది నీదే కదా. మనం చాలాసార్లు అదే అనుకుంటాము,
అని దేవుని మనసు చూసారా? తప్పిపోయిన వాడు మరలా తిరిగి బ్రతికాడు. వాడి కొరకే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలిసిన? నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి భూమి మీదకి వచ్చాడంట. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రభువా నా జీవితంలో ఈ చీకటి, ఈ బంధకము, ఈ యొక్క కష్టము, ఈ యొక్క వేదన ఏదైతే నేను అనుభవిస్తా ఉన్నానో, ఈ అనుభవించే పరిస్థితి నుంచి నేను ఎప్పటికీ రాలేనేమో అని నువ్వు అనుకోమాక. మరలా చెప్తా ఉన్నాను, నీవేదైతే బాధను భరిస్తూ ఉన్నావో, ఏ కష్టంనైతే నువ్వు భరిస్తూ ఉన్నావో, ఎలాంటి కష్టంలోంచి నువ్వు వెళ్తా ఉన్నావో, ఇందులోంచి నేను ఎప్పటికీ తప్పించబడలేనేమో అని నువ్వు అనుకోమాక. ఇట్లాంటి వారి కోసమే సాక్షాత్తు దేవుని కుమారుడి భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలిసిన? నశించిన దాన్ని వెదకి రక్షించడం కొరకు. హల్లెలూయా. ఈ చిన్న చిన్న విషయాల్ని దేవుడు చాలా ఇంపార్టెన్స్గా తీసుకుంటున్నాడు, దాన్ని హానర్ చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నీ ఏ విషయంలో అయితే పడిపోతా ఉన్నావో, ఏ విషయంలో అయితే తప్పిపోతా ఉన్నావో, ఏ విషయంలో నీ చీకటి కోణంలో ఇబ్బంది పడతా ఉన్నావో, దేవుడు దాన్ని వెలుగుమయంగా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని వెలుగుగా మార్చబోతా ఉన్నాడు. బైబిల్ ఇంకొక సంఘటన ఉంటుంది. ఒక పేద విధవరాలు ఏం చేస్తే తెలిసిన? తనకున్న దాంట్లో అంతా కలిపి ఒకే ఒక నాణెం ఉందంట. ఆ నాణెము రేపటి నుంచి ఏం తినాలో తనకు తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, కానీ ఆ యొక్క కానుకల్లో పెడతా ఉంది. ఓకే, లాస్ట్ సీడ్. ఓకే, ఇక్కడ లాస్ట్ షీప్, తర్వాత లాస్ట్ కాయిన్, ఏదైతే పోయిందో ఆ కాయిన్. ఇక లాస్ట్ ఇంకా ఆ జీవితంలో చివరిది ఉంది. ఆ చివరిది కూడా ఏం చేస్తా ఉంది తెలిసిన? దేవుని సందులో విత్తడానికి వచ్చినప్పుడు దేవుడు దాన్ని గమనిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, మన జీవితంలో దేవుడు నీకు ఏదైతే లేదో, ఏదైతే నీ కొరత ఉందో, నువ్వు చాలాసార్లు అనుకుంటావు దేవుడు చేయడు, ఇంకా అవ్వదేమో, నేను పాపంలో ఉన్నాను కాబట్టి అందుకే నాకు ఇలా జరిగింది అని అనుకుంటున్నావు. కానీ ఇక్కడ చూస్తే తప్పిపోయిన కుమారుడి విషయంలో తను తిరిగి పశ్చాత్తాపడతా ఉన్నాడు. నా తండ్రి ఇంటికి వెళ్తే కనీసం నేను పనులతో పాటు కలిసి కడుపు నిండా అన్నమన్నా తింటాను, నా తండ్రి అనడానికి నేను యోగ్యుడను కాదు అని హృదయపూర్వకంగా పశ్చాత్తాపడగానే ఏం జరుగుతూ ఉంది తెలిసిన? దేవుడు మరలా చేర్చుకున్నట్టుగానే తన తండ్రి తను మరలా చేర్చుకున్నాడు, తనకు బంగారం ధరింపజేశాడు, మరలా ఏదైతే పోగొట్టుకున్నాడో అదంతా తిరిగి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎంత నష్టపోయో గుర్తుపెట్టుకోవాలి, దానికి రెండింతలుగా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. మనం యోబు జీవితాన్ని చూసినట్లయితే యోబు జీవితంలో ఎంత కోల్పోయాడు? తన కుమారులు కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యమును కోల్పోయాడు, సమస్తమును కోల్పోయినప్పటికీ మరలా దేవుని యొద్ద వెయిట్ చేసినప్పుడు ఏమైంది తెలిసినా? అది రెండంతలుగా దేవుడు తనకు అనుగ్రహించాడు. ఈరోజు ఈ రెండంతల అభిషేకం దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఎవరైతే ఈ 21 days ఫాస్టింగ్లో ఈరోజు 7వ రోజు కదా, దేవుడు ఒక అనాయింటింగ్ రిలీజ్ చేయబోతా ఉన్నాడు. ఏదైతే నీ జీవితంలో నువ్వు కోల్పోయావో, ఏదైతే నీ జీవితంలో అది మానక నేను బాధ పెడుతుందా, ఆ విషయాన్ని బట్టి నువ్వు ఇబ్బంది పడతా ఉన్నావా, ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రొఫెటిక్ ప్రేయర్ మనం చేయబోతా ఉన్నాం. హల్లెలూయా. హృదయపూర్వకంగా ప్రభా, నా జీవితంలో ఇంత చేయడానికి నువ్వు వచ్చావు కదా ప్రభా, తప్పిపోయిన గొర్రె కోసం నువ్వు నాయనా వచ్చావు నాయన, తప్పిపోయిన నాణెం గురించి మాట్లాడావయ్యా, ఆ తప్పిపోయినది ఆ కుమారుడి గురించి నువ్వు మాట్లాడావు ప్రభా. అలాగే నాయన తన జీవితంలో ఆ వృద్ధాప్యంలో నా స్త్రీ తన జీవితంలో అదే ఉంది, దాని గురించి నువ్వు మాట్లాడావు ప్రభా. అయితే నన్ను కూడా గమనిస్తూ ఉన్నావు, నన్ను కూడా చూస్తూ ఉన్నావు ప్రభా, నిశ్చయముగా నా జీవితంలో కార్యం చేస్తావని ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఒకవేళ రాసుకో, బుక్లో ఏదన్నా నీకు ఇబ్బంది పెడుతుందా? ఫలాని విషయంలో నేను తప్పిపోయాను, ఫలాని చీకటి విషయంలో నేను బాధపడతా ఉన్నాను. ఇది ఉపవాస దినము, దేవుని ముందు నువ్వు తేల్చుకునే సమయము. నువ్వు రాయగలిగితే బుక్లో రాసుకో, పేపర్లో రాసుకో. ప్రభా, ఈ వేదన, ఈ కష్టము, ఈ బాధ నుంచి నన్ను విడిపించగలవు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చావయ్యా, నువ్వు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేసే దేవుడు అని నమ్ముతా ఉన్నాను. ప్రార్థన చేద్దామా? అనాలోచితంగా ఉండమాకండి. ప్రభా అయ్యా, హృదయపూర్వకంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. నీ హృదయాన్ని చూసే దేవుడు. ఆ పేద విధువురాలు తనకున్న దాంట్లో దేవుని సన్నిధికి వచ్చి విత్తినప్పుడు చూస్తూ ఉన్నాడు. ఆ చివరి కాయిన్, చివరిది, చివరిది తన జీవితంలో అని తన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. రేపేమైతానో తెలియదు, కానీ దేవుడు తన్ని ఖచ్చితంగా లేవనెత్తబోతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, మీకు వందనాలు. ఎంత గొప్ప కార్యమును మా జీవితంలో మీరు జరిగిస్తా ఉన్నందుకు వందనాలు అయ్యా. నమ్మికను కలిగి నీ అందు నిలబడడానికి మాకు సామర్థ్యం దయచేయండి అయ్యా, సామర్థ్యం దయచేయండి ప్రభా. చీకటి కోణంలో మేము పడిపోకుండా అయ్యా, రాత్రి కలుగు భయం నుంచి మమ్మల్ని తప్పించే దేవుడు, రాత్రి కలుగు రోగము నుంచి అయ్యా మమ్మల్ని తప్పించగలిగిన దేవుడు ప్రభా. అయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
సమస్త మహిమ ఘనత ప్రభావం మీ నామానికి ఆరోపించుకుంటూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.